ఓం నమః శివాయ. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ప్రతి మాట కూడా ఎవరో ఒకరి చెవిలో ఎప్పుడో ఒకప్పుడు పడే ఉంటుంది. మీ నోటి నుండి వచ్చే ఉంటుంది. ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఎప్పుడు నోటి నుండి ఈ మాటలు బయటికి వస్తున్నాయి, ఎప్పుడు మన చెవిలో పడుతున్నాయి. కొన్ని గుప్త రహస్యాలు ఎదుటి వాళ్ళ చెవిలో పడనివ్వకూడదు. ఎందుకంటే వాటి వల్లే ఇంట్లో వారి మధ్య అశాంతికి కారణమవుతాయి. మనమే స్వయంగా దానికి కారణమవుతాము. మనం నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం. ఎందుకంటే తెలిసి తెలియక మూర్ఖత్వంతో మనకు సంబంధించిన విషయాలను ఎదుటి వాళ్ళకి చెప్తూ ఉంటారు. కానీ మనం ఎప్పుడూ కూడా చెప్పకూడదు. ఆ మాటలు తెలిసి తెలియక ఎదుటి వాళ్ళు ఎదురుగా మాట్లాడుకున్నట్లయితే అవే మన దుఃఖానికి కారణమవుతాయి. మన మధ్యలో గొడవలకు కారణమవుతాయి. తర్వాత మనం పశ్చాత్తాపడతాము. నేను ఈ మాటలను ఎవరికీ చెప్పి ఉండకూడదని, నేను తెలిసి తెలియక మాటలను అందరికీ చెప్పాను. అందువలనే ఈరోజు మనం చెప్పుకునే బుద్ధుని కథ. ఈ కథ విన్న తర్వాత మీకు 7 విషయాలు తెలుస్తాయి. అవి ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడనివి. ఈ 7 మాటలు మీరు ఎవరికీ చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదనే విషయాన్ని కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక నగరంలో రింకు అనే యువకుడు నివసిస్తూ ఉండేవాడు. యువకుడు చాలా పేదవాడు. తన దగ్గర ఎటువంటి ధనము లేదు. 2 పూటలా కడుపు నిండా తినడానికి భోజనానికి కూడా తను సంపాదించుకోలేకపోయేవాడు. ఏదో ఒక పని కోసం పగలు రాత్రి వెతికినా కూడా తనకి ఏ పని దొరికేది కాదు. ఒకరోజు తన భార్యతో తన సమస్య అంతా చెప్పుకున్నాడు. తన భార్యతో అంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళి పని అడిగినా ప్రతి వారు నాకు పని లేదని చెప్పి పని ఇవ్వడం లేదు. మాకు ఇక్కడ పని వాళ్ళు అవసరమే లేదని చెప్తున్నారు. నేను పని కోసం వెతికి అలసిపోయాను. నాకు అర్థం కావడం లేదు మీ కడుపు ఎలా నింపాలి అని. నా పిల్లల పాలనా పోషణ ఎలా చేసుకోవాలని ఈ చింత పగలు రాత్రి కూడా నన్ను తినేస్తుంది. అది విని తన భార్య ఆలోచించి చెప్పింది, నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి పని అడగడం కోసం వెళుతున్నావు. వారి నీకు పని ఇవ్వకపోతే మళ్ళీ నువ్వు వారి దగ్గరికి వెళ్ళడం లేదు. నువ్వు వారి నుండి పని పొందాలనుకుంటే నీ బాధను వారికి చూపించాలి. నీ పేదరికాన్ని వారికి చూపించాలి. అప్పుడే వారు నీ అవసరాన్ని గుర్తించి అర్థం చేసుకుని నిన్ను పనిలో పెట్టుకుంటారు. అందువల్లనే సిగ్గుపడకుండా బాధను చెప్పండి, పేదరికాన్ని చెప్పండి. ఈ ఉపాయంతో మీరు ఖచ్చితంగా పనిని సంపాదించుకోవచ్చు. ఈ మాటలు రింకు బుర్రలో నాటుకుపోయి తర్వాత రోజు తను పని అడగడానికి ఆ సేటు దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడైతే ముందు రోజు అడగడం కోసం వెళ్ళాడో ఈసారి మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. చేతులు జోడించి ఆ సేటును ప్రాధేయపడుతున్నాడు. నేను చాలా పేదవాడిని. నాకు పని అవసరం చాలా ఉంది. మీరు ఏమిస్తే దానితోనే నేను సంతృప్తి చెందుతాను. దయ ఉంచి నన్ను పనిలో పెట్టుకోండని అడిగాడు. ఆ మాటలు విని ఆ సేటు తనని పనిలో పెట్టుకున్నాడు. రోజు తను పనిలోకి వెళ్ళడం ప్రారంభించాడు. తను పని దొరికినందుకు లోలోపల చాలా సంతోషపడుతున్నాడు. కానీ తనకి ఇతరుల కన్నా తక్కువ డబ్బులు వస్తున్నాయి. అదే పని వేరే వారు చేస్తుంటే వారికి అధికంగా డబ్బులు వస్తున్నాయి. దాని గురించి మాత్రము తన సేటుతో చెప్పాడు. సేటు అంటున్నాడు, నీకు పని అవసరం అన్నావు. నీకు పని ఇచ్చాను. నాకు ధన్యవాదములు తెలపకుండా ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నావు అనగానే అది విని రింకు వెంటనే ఏం మాట్లాడాలో తెలియక వెంటనే తను నోరు మూసుకున్నాడు. సేటు రింకు ఇష్టంతోనే పని ఇచ్చాడు. అందువలనే సేటు ఎంత ఇవ్వాలనుకున్నాడో అంత కూలి మాత్రమే ఇస్తున్నాడు. కానీ మెల్లమెల్లగా రింకు తన స్నేహితులతోనూ తెలిసిన వారితోనూ చెప్పడం ప్రారంభించాడు. సేటు ఎలాంటి వాడని, ఎంత కూలి ఇస్తున్నాడని. సమయం గడుస్తూ ఉంది. రింకు పూర్తి ధ్యాస పెట్టి తన పనిని చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది. సేటు రింకుతో ఎదుటి వాళ్ళ కన్నా ఎక్కువ పని చేయించుకున్నాడు. అందరికన్నా తక్కువ కూలిని ఇస్తున్నాడు. ఈ విషయం రింకు మనసుని చాలా బాధ పెడుతుంది. అందరికన్నా ఎక్కువ కష్టపడుతున్నాను.
కానీ నాకు అందరికన్నా తక్కువ ధనాన్ని ఇస్తున్నారు. దానివల్ల మెల్లమెల్లగా తన మనసు పని మీద నుండి ధ్యాస తగ్గిపోతూ వచ్చింది. తన మనసుకి పని చెయ్యాలనిపించడం లేదు. ఎవరికైనా సరే గౌరవం లభించని చోట పని చెయ్యడానికి మనసు అంగీకరించదు కదా. అందువల్లనే రింకు ఆ పనిని మానేశాడు. తన ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నాడు. తన దగ్గర ఇల్లు నడవడానికి డబ్బులు లేవు. దానితో తన స్నేహితులు తెలిసిన వాళ్ళ దగ్గరకు వెళ్ళి అడగడం ప్రారంభించాడు. కానీ వారి స్నేహితులు రింకు ఎదురుగా దయ చూపిస్తున్నట్లుగా మాట్లాడేవారు. వెనుకాల తనని ఎగతాళి చేస్తూ ఉండేవారు. వారు అనేవారు, వీడికి మనం ఇప్పుడు డబ్బులు ఇస్తే మన డబ్బులు వెనక్కి వస్తాయా? తనకి ఏమీ పని లేదు, డబ్బులు ఎక్కడి నుండి తెచ్చి ఇస్తాడు? ఈ విధంగా రింకు పరిస్థితి రోజు రోజుకి పాడైపోతూ వస్తుంది. తను పగలు రాత్రి కూడా ఆలోచనలతో ఉంటున్నాడు. స్నేహితులు చుట్టాలు తనపై దయ చూపిస్తున్నారు. కానీ తనకి ఎవ్వరూ ఏ విధమైన సహాయం చేయడం లేదు. నీతులు చెప్తున్నారు అంతే. నీతులు చెప్పేవారు చాలామంది ఉంటారు. కానీ మద్దతునిచ్చేవారు, వేలు పట్టుకొని చెయ్యి పట్టుకొని ముందుకు నడిపించేవారు ఎంతమంది ఉంటారు? ఒకరోజు తనకి తెలిసింది, పక్క గ్రామంలోనికి ఒక సాధువు వచ్చారని. తను చాలా జ్ఞానవంతుడు అని. రింకు ఎంత టెన్షన్లో ఉన్నాడు అంటే తనకి ఏ దారి కనిపించడం లేదు. అందువలన తను తెలిసి తెలియక చాలామంది సాధువులను కలవడానికి వెళ్తున్నాడు. వెళ్ళగానే డైరెక్ట్గా వారి పాదాలపై పడి ఏడవడం ప్రారంభిస్తున్నాడు. ఏడుస్తూ తన పరిస్థితిని మొత్తం వివరిస్తున్నాడు. తను చెప్తున్నాడు ఏ విధంగా సేటు తన వల్ల లాభాన్ని పొందాడని, తన బంధువులు స్నేహితులు తనతో ఎలా వ్యవహరిస్తున్నారని. రింకు చెప్పింది విని ఆ సాధువు అంటున్నారు, ఈ సమస్యలన్నీ కూడా నీ బుద్ధిహీనత, నీ మూర్ఖత్వం కారణంగానే ఉత్పన్నమయ్యాయి. నీ లోపల వివేకం ఉంటే ఇందులో ఏ సమస్య కూడా నీ మనసును దుఃఖింప చేసేది కాదు. కానీ నువ్వు నీ అవివేకం కారణంగా, మూర్ఖత్వం కారణంగా నీవు వెళ్ళే దారులలో అడ్డుగోడలను కట్టుకున్నావు. ఈరోజు నీకు 7 మాటలను చెప్తాను. ఈ మాటలను మరిచిపోయి కూడా ఎవరికీ చెప్పకు. ఈ మాటలను అనుసరిస్తూ బయట నుండి వచ్చే దుఃఖాలను దూరం చేసుకోవచ్చు. మొట్టమొదటి మాట ఎవరికీ చెప్పకూడనిది అదే. ఈ నిస్సహాయతను చూసి ఎదుటివారి దయను పొందాలి. సహాయం తీసుకునే తప్పుని ఎప్పుడు కూడా చేయకండి. ఈరోజు మీ నిస్సహాయతను చూసి మీకు సహాయాన్ని చేయవచ్చు. కానీ రేపు మీ నుండి లాభాన్ని పొందడానికి మాత్రము మానేయరు. మీ నుండి లాభాన్ని పొందలేకపోయినా ఎదుటివారి ఎదురుగా మిమ్మల్ని ఎగతాళిగా చేయడానికి అస్సలు ఆలోచించరు. అందువల్లనే మీ నిస్సహాయతను ఎవరికీ కూడా చూపించకండి. మీ ఇంట్లో ఏది ఉంటే అదే తినండి, నిద్రించండి. ఎదుటివారికి దాని గురించి ఎవ్వరికి కూడా చెప్పకండి. మీరే ఆలోచించండి. మీ నిస్సహాయతను చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉంది? ఎదుటివారి నుండి సానుభూతిని పొందాలని అనుకుంటే, లేదా ఆర్థిక సహాయం పొందాలని అనుకుంటారు. కానీ ఎదుట వ్యక్తుల నుండి లాభం లేకుండా మాత్రం ఏదీ ఎవరూ చేయరు. మీ నుండి లాభం లేకపోతే మిమ్మల్ని మూర్ఖులుగానే అర్థం చేసుకుంటూ ఉంటారు. ఎదుటివారి ఎదురుగా మిమ్మల్ని ఎగతాళిగా చేస్తారు. మీ నిస్సహాయతను గురించి ఎవరికీ కూడా ఎప్పుడూ చెప్పకండి. రెండో విషయము, మనం చేసిన తప్పులు ఎవరికైనా చెప్తే ఏం జరుగుతుంది? కొంచెం ఆలోచించండి. ఆ తప్పులు సరిచేసుకోలేము, వాటిని చెప్పుకోవడం వల్ల ఏం లాభం? స్వయంగా మీ తప్పులు ఎదుటివారి ఎదురుగా చెప్తున్నారు. దాని వలన ఆ వ్యక్తుల దృష్టిలో మీ చరిత్ర కనిపిస్తుంది. భవిష్యత్తులో మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా అదే దృష్టితో చూస్తారు. అందువలన ఎవరు ఎదురుగా కూడా మీ చరిత్రను చెప్పకండి. మీరే ఆలోచించండి. వ్యర్థంగా మీ విషయాలను ఎదుటివారికి చెప్తున్నారు. వారు మీకు సహాయం అయితే చెయ్యరు, కానీ భవిష్యత్తులో చాలా బాధను కలిగిస్తారు. ఎప్పుడూ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మూడవ విషయము, ఎవరికీ చెప్పకూడనిది. మీ ఇంట్లో విషయాలు ఏదైతే మన కుటుంబంలో మాట్లాడుకుంటూ ఉంటామో, మీ తల్లిదండ్రుల దగ్గర కానీ, మీ భార్య దగ్గర, మీ పిల్లల దగ్గర, ఆ మాటలు ఇంట్లో వారి మధ్య ఉండాలి. మీరు ఆ మాటలను ఎదుటివారి ఎదురుగా దండోరా వేసినట్లయితే
వేరే వారికి మీ ఇంట్లోనికి ప్రవేశించడానికి ఒక ఆధారం లభిస్తుంది. దానివల్ల వారు లాభాన్ని పొందడానికి చూస్తారు. వారు మీ ఇంట్లో వారి నుండి లాభాన్ని పొందడానికి చూస్తారు. మిమ్మల్ని మీ నుండి వారిని దూరంగా తీసుకెళ్లే ప్రయత్నాన్ని చేస్తారు. మనం మన ఇంట్లో గొడవలను తగ్గించుకోవడం కోసము ఆ గొడవని మన పక్కింటి వాళ్లకు, వేరే మనకి సత్సంబంధం కలిగిన వారికి చెప్తూ ఉంటాము. దాని వలన మీకు ఎప్పుడూ సహాయం లభించదు. మీ ఇంట్లో గొడవలు ఇంకా పెరుగుతాయి. మీ తల్లిదండ్రులతో చర్చించిన విషయాలను ఎదుట వాళ్ళకి చెప్పడం వలన ఆ తల్లిదండ్రులకు అది చెడ్డగా అనిపిస్తుంది కదా. ఆ పిల్లలు ఇంట్లో విషయాలను బయట వాళ్లకు చెప్తున్నారని, అందువల్లనే ఇంట్లో విషయాలు, గొడవల గురించి ఎవరికీ చెప్పకండి. ఇప్పుడు మనం చెప్పుకునే విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు. ఆదాయాన్ని ఎవరికీ చెప్పకూడదు. ఆదాయం చెప్పకపోవడం వలన మనకి ఎంత లాభం ఉందని అనుకుంటున్నారా? కొద్దిగా ఆలోచించండి. మీరు మీ ఆదాయం గురించి ఫ్రెండ్స్కి చెప్పినట్లయితే మీ స్నేహితులు అవసరం వస్తే మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటారు. వారికి తెలుసు కదా మీ ఆదాయం చాలా బాగుందని, మీరే వారికి సహాయం చేస్తారు అని. అందువలనే ఎక్కువ మంది మిమ్మల్ని సహాయం అడుగుతారు. మీరు ఆ సమయంలో వారికి సహాయాన్ని చేయకపోతే వారు అనుకుంటారు మీ దగ్గర డబ్బు ఉన్నా కానీ వాడు నాకు సహాయం చేయడం లేదు. అందుకే మీ ఆదాయము మీ ఫ్రెండ్స్కి మధ్య ఒక వివాదం కారణంగా మారుతుంది. తక్కువ ఆదాయం ఉంటే ఎగతాళి చేస్తారు. ఎక్కువ ఆదాయం ఉంటే సహాయాన్ని అడుగుతారు. మీ ఆదాయాన్ని చెప్పకపోవడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. తరువాత మాట మనం చెప్పుకుంటూ ఉన్నాము. దీనిని మీరు చాలా చాలా బలంగా గుర్తుంచుకోండి. ఎవరికి మాటలు చెప్పకండి. మీ బలాలు, బలహీనతలు ప్రతి ఒక్కరికి తెలియదు. బలాలు, బలహీనతలు ఏంటి అని కానీ మీకు మీ బలం, బలహీనతలు తెలిసినట్లయితే ముందు మాట ఏమిటి అంటే మీరు చాలా బుద్ధివంతులని అర్థము. ఎందుకంటే ఎవరు బలాలు, బలహీనతలు వారికే తెలియదు. అది మీరు తెలుసుకున్నారు అంటే మీరు బుద్ధివంతులు అని అర్థము. మీరు విషయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు. మీ బలహీనతలు ఎవరికీ చెప్పకూడదు. అలా చెప్పినట్లయితే వారు మీ బలహీనతలతో లాభాన్ని పొందుతారు. మీ బలం తెలిస్తే ఆ బలమే మీకు బలహీనత అవుతుంది. ఎందుకంటే మీ బలం వేరు వారికి తెలుసు. మీ బలం, బలహీనతలు మీ భార్య లేక భర్తకి కూడా చెప్పకూడదు. ఎందుకంటే అలా చెప్పినట్లయితే దాని తర్వాత మీరు ఎప్పుడు కూడా భయపడుతూనే ఉండాలి. మీ మిత్రుడి గురించి, మీ శత్రువు గురించి, మీకు మిత్రుడి గురించి మీరు ఎవరికైనా చెప్తే మీ మిత్రుడిపై వారు ఆధిపత్యాన్ని చూపిస్తారు. మిమ్మల్ని మోసం చేయవచ్చు. మీకు ప్రియమైన స్నేహితులను మీ నుండి దూరం చేసే ప్రయత్నాన్ని చేస్తారు. మీ మంచి కోరేవారు అయితే అలా చేయరు. మీ చెడు కోరేవారు మాత్రం అలానే చేస్తారు. రెండవ వైపు శత్రువు గురించి కూడా ఎవరికీ తెలియకూడదు. ఈరోజు మీ మిత్రుడే రేపు నీకు శత్రువు అయిపోతే అప్పుడు మీ శత్రువులతో కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. మిమ్మల్ని మోసం చేస్తారు. మీకు నిజమైన స్వచ్ఛమైన స్నేహితులకి కూడా శత్రువు గురించి ఎప్పుడు కూడా చెప్పకూడదు. మీరు దానాలు చేసేవారు అయితే మీరు చేసే దాని గురించి కూడా ఎప్పుడూ ఎవరికీ చెప్పకండి. అలా చెప్తే ఆ దానం వ్యర్థమవుతుంది. మీరు చేసే దానాన్ని దండోరా వేసుకున్నట్లయితే నేను ఇంత దానం చేశాను, అంత దానం చేశాను, నేను దానపురుషుని అనుకుని మీ లోపల ఒక అహంకారాన్ని అది నిర్మిస్తుంది. ఆ దానాన్ని ఎప్పుడు కూడా గుప్త రూపంలో చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు కుడి చేత్తో దానం చేస్తూ ఉన్నట్లయితే అది ఎడమ చేయికి కూడా తెలియకూడదు. కుడి చెయ్యి దానం చేస్తుందని ఈ 7 మాటలను బౌద్ధిక భిక్షువులు రింకుకి చెప్పారు. ఇందులో ప్రపంచంలో ఉన్న అన్ని సిద్ధాంతాలు కూడా దాగి ఉన్నాయి. ఈ మాటలను అనుసరిస్తూ మీ ఇంట్లో సుఖశాంతులు వాతావరణాన్ని నింపుకోవచ్చు. ఇంట్లో గొడవలను దూరం చేసుకోవచ్చు. మీ వివేకంతో ఆలోచిస్తే ఈ మాటలు మీకు తెలుస్తాయి. మేము మీకు చెప్పే మాటలను అనుసరించి ప్రయత్నాన్ని చెయ్యండి.